గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. బారసాయంలో వ్యవస్థలన్నీ ధ్వంసం, గాడిలో పెడుతున్నాం. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, అందులో భాగంగా హైదరాబాద్ సాగర్ రోడ్డు విస్తరణ, బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే, సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ బారసాయంలో వ్యవస్థలన్నీ ధ్వంసమైన గాడిలో పెడుతున్నాం అన్నట్టుగా దానికి తీసుకొస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ఇక్కడ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. అందులో భాగంగా హైదరాబాద్ సాగర్ రోడ్డు విస్తరణ, అదేవిధంగా బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే, సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వేని ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ పర్యాటక ప్రాంతం విధంగా ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. సవాళ్ళు వస్తే అధిగమిస్తాం, సమస్యలు వస్తాయని పని చేయకుండా ఉంటే కుదరదు, పని చేస్తాం, సమస్యలు వస్తే పరిష్కరించుకుంటాం, సవాళ్లను అధిగమిస్తాం, తప్పులుంటే దిద్దుకుంటాం, ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఉండే విజిలెన్స్, ఏసీబీ వంటి వ్యవస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి సీఎం రేవంత్. ఇక్కడ సవాళ్ళు వస్తే అధిగమిస్తాం, ఇక్కడ సమస్యలు వస్తాయని పని చేయకుండా ఆపేస్తామా అట్లా అని ఇక్కడ సమస్యలు వస్తే అధిగమిస్తాం అన్నట్టుగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ మేము చేయాల్సిన పనులు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఇక్కడ తప్పులుంటే దిద్దుకుంటాం, ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఉండే విజిలెన్స్, ఏసీబీ వంటి వ్యవస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని ఇక్కడ చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్. లక్ష్య సాధనలో కఠిన నిర్ణయాలు తప్పవు, ఓఆర్ఆర్, త్రిబుల్ మధ్య భారీ పెట్టుబడులు, ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి, డిసెంబర్ కల్లా ప్రణాళిక త్వరలో అమలు, ఈ విడతలోనే పూర్తి చేయాలన్నది లక్ష్యం, ఈనాడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లక్ష్య సాధనలో కఠిన నిర్ణయాలు తప్పవన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ ఓఆర్ఆర్, త్రిబుల్ మధ్య పెట్టుబడులు, భారీ పెట్టుబడులు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి, డిసెంబర్ కల్లా ప్రణాళిక త్వరలో అమలు, ఈ విడతలోనే పూర్తి చేయాలన్నది లక్ష్యం, ఈనాడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు అవసరమైన వాతావరణాన్ని, సదుపాయాలను కల్పిస్తాం, ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ, ఎలాంటి అభివృద్ధి తదితర అంశాలపై డిసెంబర్ ఆఖరికల్లా ప్రణాళిక పూర్తి చేసి అమలుకు శ్రీకారం చుడతాం, చేపట్టే పనులన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తాం. గత 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి, వీటిని పునరుద్ధరిస్తున్నాం. వ్యక్తులు కాదు, వ్యవస్థలు పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. నేను మా మార్కు తెలంగాణను రూపొందించి చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నానని, మంచి పనులు చేసే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి శనివారం ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. యంత్రాంగాన్ని కదిలించాం, ప్రభుత్వంలో వ్యవస్థలే కీలకం అని, అవి పనిచేసే వాతావరణం కల్పించడం, పనిచేయించడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. నేను బాధ్యతలు చేపట్టాక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యాను. నిజంగా ఇక్కడ రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నట్టుగా ఇక్కడ తెచ్చేందుకు అవసరమైన వాతావరణాన్ని, సదుపాయాలను కల్పిస్తున్నామన్నట్టుగా ఇక్కడ ఎక్కడెక్కడ పరిశ్రమ, ఎలాంటి అభివృద్ధి తదితర అంశాలపై డిసెంబర్ ఆఖరికల్లా ప్రణాళిక పూర్తి చేసి అమలుకు శ్రీకారం చుడతామని ఇక్కడ మొత్తం మీద విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ అనుకూలమైన వాతావరణం, దానికి సంబంధించిన సౌకర్యాలను కల్పిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుంటాం అవసరం ఉంటే అన్నట్టుగా ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా, నేను సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాను అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈనాడుతో ముఖాముఖి ఇంటర్వ్యూలో విధంగా ఇక్కడ యంత్రాంగాన్ని కదిలించామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ ముఖ్య కార్యదర్శులతో, వివిధ యంత్రాంగాల కార్యదర్శులతో కలిసి చర్చిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులను ఉద్దేశించి. వాయుగుండం, వర్షగండం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, హుజూర్ నగర్లో 29, చిలుకూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం, కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై నిలిచిన రాకపోకలు, విజయవాడ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లింపు, నేడు రేపు రాష్ట్రంలో రెడ్ అలర్ట్. ఇక్కడ నిన్న నుంచి ఇక్కడ వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి. ఇక్కడ అత్యధిక వర్షాల కారణంగా ఇక్కడ విజయవాడ, హైదరాబాద్కు వచ్చే వాహనాలు నిలిచిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రోడ్డుపై నిలిచిపోయిన నీటి సందర్భంగా
ఇక్కడ కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై నిలిచిన రాకపోకలు, విజయవాడ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ గుంటూరు మీదుగా మళ్లింపు. నేడు రేపు రాష్ట్రంలో రెడ్ అలర్ట్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమార్ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా వైరా మదిర మధ్య కృష్ణాపురం వద్ద రహదారిపై పాలవాగు ఉధృతి. జల దిగ్బంధంలో విజయవాడ గుంటూరు. ఏపీ వ్యాప్తంగా వాన బీభత్సం. బెజవాడలో 20 ఏళ్లలో చూడని వర్షం. కొండచర్యలు విరిగిపడి 6 మృత్యువాత. గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి మరో 3. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపైకి వరద నీరు. విధంగా అక్కడ జల దిగ్బంధంలో విజయవాడ గుంటూరు. ఇక్కడ కొండచర్యలు విరిగిపడి ఏపీలో 6 మృతి చెందారు. ఇక్కడ ఆ స్థాయిలో వర్షాలు ఎప్పటికీ లేని ఇప్పుడు 20 ఏళ్లలో చూడని వర్షం అక్కడ బెజవాడలో నమోదైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ సందర్భంలో విధంగా అత్యధిక వర్షాల భారీ వర్షాలతో ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు ఇక్కడ నిలిచిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు కూడా ముంపుకు గురైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వివిధ ప్రాంతాలను 6 అధికారులపై కేసులు. ఈర్ల చెరువు ఎర్రకుంటలో నిర్మాణాలకు అనుమతులిచ్చినందుకే హైడ్రా కమిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు. 2 భవన నిర్మాణదారులపైన చర్యలు. 6 అధికారులపై ఏదైతే ఇక్కడ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులకు సంబంధించి 6 అధికారులపై ఇక్కడ కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈర్ల చెరువు ఎర్రకుంటలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకే ఈ 6 పైన హైడ్రా కమిషన్ కేసు పెట్టినట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా కమిషన్ ఫిర్యాదు మేరకు నమోదు. 2 భవన నిర్మాణదారులపైన చర్యలు. చెరువుల బఫర్ జోన్లు FTL పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన 6 అధికారులపై సైబరాబాద్ EOW ఆర్థిక నేరాల విభాగం పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు, బాచ్పల్లి తహసీల్దార్ ఫూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ సహాయ డైరెక్టర్ కె శ్రీనివాసులు, రామకృష్ణారావు, ఫూల్ సింగ్, కె శ్రీనివాసులు, సుధాంశు, ఎం రాజ్ కుమార్. ఈ విధంగా ఇక్కడ వీళ్ళు 6 పైన కేసులు నమోదు చేశారు. ఇక్కడ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా కమిషన్ చైర్మన్. ఆక్రమణల చెరవీడిన అప్ప చెరువు. 13 పరిశ్రమలను కూల్చేసిన హైడ్రా. ఇక్కడ 13 పరిశ్రమలు నిర్మించారు హైడ్రా కింద. ఇక్కడ చెరువు ఆక్రమించి ఆ ఆక్రమణల చెరవీడిన అప్ప చెరువు, దాని పేరు చెరువు పేరు అప్ప చెరువు. ఆక్రమించుకొని 13 షెడ్యూల్ నిర్మించారు. ఆ 13 పరిశ్రమలను నిర్మించారు. 13 పరిశ్రమలను కూల్చేసింది హైడ్రా అక్రమంగా నిర్మించిన కట్టడాలను. సుప్రీంకోర్టు తపాలా బిల్లును ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ. CJI జస్టిస్ DY చంద్రచూడ్. మహిళలకు సత్వర న్యాయం అందాలి. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోడీ. ఇక్కడ సుప్రీంకోర్టు తపాలా బిల్లులను ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ. CJI జస్టిస్ DY చంద్రచూడ్. మహిళలకు సత్వర న్యాయం అందాలి. జిల్లా వ్యవస్థ జాతీయ సదస్సులో మోడీ. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోడీ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మహిళలకు తక్షణ సత్వర న్యాయం అందాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి తపాలా బిల్లును ఆవిష్కరిస్తున్న సుప్రీంకోర్టులో ప్రధాని మోడీ. CJI జస్టిస్ DY చంద్రచూడ్ ఏదైతే తపాలా బిల్లును సుప్రీంకోర్టులో ఆవిష్కరిస్తున్నాడో దానికి ఆ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఇక్కడ మహిళలకు సంబంధించిన న్యాయం సత్వరం తొందరగా అందాలన్నట్టుగా మహిళలకు ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. పారిస్లో పారా ఒలింపిక్స్లో 2వ రోజు భారత్ ఖాతాలో పథకం చేరింది. శనివారం మహిళల P2 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో విభాగంలో షూటర్ రుబీనా కాంస్యం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ SL4 విభాగంలో సుశాంక్, సుహాస్ సెమీస్ చేరడంతో పథకం ఖాయమైంది. కాంస్య పథకంతో రుబీనా. ఇక్కడ పారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో ఇక్కడ రుబీనా మరొక కాంస్యం పథకం తీసుకొచ్చినట్టు చూసుకోవచ్చు. భారత్కు ఈ విధంగా ఇక్కడ మరొక పథకం ఖాతాలో యాడ్ అయినట్టుగా చూసుకోవచ్చు ఇండియా తరపున. ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో లక్షల మందితో పోటీ. ప్రోటీనెక్స్ ఉంటే సాధ్యమే. ప్రోటీనెక్స్లో 34% ప్రోటీన్ మరియు బయోటిన్ ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన బాడీ మరియు మైండ్కి తోడ్పడుతుంది. వనీలా చాక్లెట్ ప్రోటీనెక్స్ అని ఇక్కడ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. విటమిన్స్ ప్రోటీన్స్కి సంబంధించి అన్నట్టుగా ఇక్కడ డ్రింకు హై క్వాలిటీ ప్రోటీన్ ఫర్ ఎవ్రీడే హెల్త్ ప్రోటీనెక్స్ అని ఇక్కడ వనీలా చాక్లెట్ మిక్స్ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ దీన్ని విద్యార్థులకు ఇవ్వచ్చు అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రోటీనెక్స్ సంబంధించి.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.